ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక PDF పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే GOMS నెంబర్ 70 ఇష్యూడ్ బై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డేటెడ్ 15/6/2026. ఈ యొక్క జియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 2025 పేరుతో 15th December 2025 ఒక గజెట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఈ గజెట్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా జీవో నెంబర్ 45 ఇష్యూడ్ బై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, డేటెడ్ 20/4/2026 యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గజెట్ని నోటిఫై చేస్తూ మళ్ళా జీవోని విడుదల చేయటం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గనక, గతంలో 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించినటువంటి సందర్భంలో వాటిని ఐడెంటిఫై చేయటం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 పాయింట్ ఫార్ములా ప్రకారం ఈ యొక్క గజెట్ని రిలీజ్ చేయటం జరిగింది. ప్రీవియస్గా 1975లో 20/1/1975 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 674 ద్వారా మనకి ఇదే విధమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయటం జరిగింది. ఆ రోజు జై ఆంధ్ర జై తెలంగాణ మూమెంట్స్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ యొక్క డిస్ట్రిక్ట్ క్యాడరు, జోనల్ క్యాడరు అండ్ స్టేట్ క్యాడర్ అని చెప్పేసి 3గా విభజిస్తూ ఆ రోజు డెసిషన్ తీసుకోవటం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిల్లాలను కూడా 32 జిల్లాలుగానో 33 జిల్లాలుగానో మార్చుకోవడం, ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇదే విధమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా గజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవో విడుదల చేయటం, అక్కడ ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా జరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ జీవో నెంబర్ 45 ద్వారా కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 15/12/2025 ఇచ్చినటువంటి గజెట్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలని 26 జిల్లాలుగా, 6 జోనల్స్గా, 2 మల్టీ జోనల్స్గా డివైడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఇంతకుముందు మనకి కేవలం 4 జోన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటిని 6 జోన్స్గా మార్చడం జరిగింది. ఈ 6 జోన్స్లో ఫస్ట్ జోన్లో వచ్చేసేసరికి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి దీన్ని ఫస్ట్ జోన్గా, సెకండ్ జోన్గా వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు మన్యం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఇది సెకండ్ జోన్. థర్డ్ జోన్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా అండ్ ఎన్టీఆర్, ఇవన్నిటినీ కలిపి థర్డ్ జోన్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ 3 జోన్లని కూడా కలిపి మళ్ళా
మల్టీ జోన్ అని చెప్పేసి ఫస్ట్ మల్టీ జోన్గా దీన్ని మార్చడం జరిగింది. అలాగే సెకండ్ మల్టీ జోన్ వచ్చేసరికి ఫోర్త్ జోన్గా ఉన్నటువంటి గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు దీన్ని 4వ జోన్గా, 5వ జోన్గా వచ్చేసరికి చిత్తూరు, అన్నమయ్య, బాలాజీ తిరుపతి, కడప వీటిని 5వ జోన్గా, 6వ జోన్గా వచ్చేసరికి అనంతపూర్, కర్నూలు, నంద్యాల అండ్ పుట్టపర్తి సత్యసాయి ఈ 4 డిస్ట్రిక్ట్స్ని కలిపి 6వ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ 4, 5, 6 జోన్లో ఉన్నటువంటి మూడింటిని కలిపి మల్టీ జోనల్స్గా పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా ఇప్పుడు ప్రజెంట్ లోకల్ క్యాడర్స్ని చేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఆ లోకల్ క్యాడర్స్ని కూడా ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం జీవో నెంబర్ 54 డేటెడ్ 14/5/2026న జీవో నెంబర్ 54 విడుదల చేస్తూ ఏ విధంగా లోకల్ క్యాడర్స్ చేయాలి అనేటువంటి దాని మీద ప్రతి డిపార్ట్మెంట్కి స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇస్తూ 25/5/2026 లోపు ఆ యొక్క దీని ప్రకారం ఆ లోకల్ క్యాడర్స్ని డివైడ్ చేసి ప్రభుత్వానికి సమర్పించవలసిందిగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఆదేశించడం జరిగింది. అవేమిటంటే కనుక లోకల్ క్యాడర్స్గా, డిస్ట్రిక్ట్ క్యాడర్స్గా మెయిన్, జూనియర్ అసిస్టెంట్ అండ్ బిలో కేడర్, జూనియర్ అసిస్టెంట్ అండ్ బిలో కేడర్ అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ అండ్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ క్యాడర్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఆల్ టీచర్స్ని కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్లోకి తీసుకురావడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ క్యాడర్లో తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ప్రాతిపదిక ఏమిటి అంటే గనక 4th to 7th ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ వాళ్ళు లోకల్ అవుతారు. దాన్ని బేస్ చేసుకుని రేపు ఫ్యూచర్లో కూడా ఐ థింక్ జూలై ఆగస్టులో ట్రాన్స్ఫర్స్, జీరో బేస్డ్ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు అనేటువంటిది క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ యొక్క గజెట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకుని ఏ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని ఆ జిల్లాల్లోకి బదిలీ చేయాలి కాబట్టి 4th to 7th ఎక్కడ చదువుతారో ఆ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళని ఆ జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంది. విజువల్ ఇంపైర్డ్కి వచ్చేసరికి అండ్ డెఫ్ అండ్ ఎంకి వచ్చేసరికి ఆల్రెడీ జీవో నెంబర్ 104 ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకి మాత్రం స్పష్టంగా ఏదైతే పేరెంట్స్ నేటివిటీ ఆధారంగా అంటే స్పెషల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రం పేరెంట్స్ నేటివిటీ ఆధారంగా మాత్రమే వాళ్ళ లోకల్ క్యాడర్ని నిర్ణయిస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే సీనియర్ అసిస్టెంట్ టు ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అంటే సీనియర్ అసిస్టెంటు, సూపరింటెండెంటు, కొన్ని డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు, కొన్ని డిపార్ట్మెంట్లో సపోజ్ మా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు. ఎవరైనా సరే సీనియర్ అసిస్టెంట్ అండ్ ఫస్ట్ లెవెల్ గెజెటెడ్ కిందకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా జోనల్ క్యాడర్ కిందకి తీసుకురమ్మని చెప్పేసి స్పష్టంగా జీవో నెంబర్ 54లో పేర్కొనడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ పైన ఉన్నటువంటి క్యాడర్స్ అప్ టు డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మల్టీ జోన్ పరిధిలోకి తీసుకురమ్మని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంట్లో వచ్చేసేసరికి చాలా రకాల డిపార్ట్మెంట్లో చాలా రకాల పోస్టులు ఉంటాయి. కొంతమంది అంటే ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అండ్ అబోవ్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ లెవెల్ గెజిటెడ్ కానీ థర్డ్ లెవెల్ గెజిటెడ్ కానీ మిగతా వాళ్ళందరూ అప్ టు డిప్యూటీ కలెక్టర్ వరకు వాళ్ళందరూ కూడా మల్టీ జోనల్ కిందికి వస్తారు. ఉదాహరణకి ఇప్పటి వరకు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లోనే సపోజ్ తీసుకుంటే మేము డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉన్నటువంటి మేము
జోనల్ క్యాడర్ కింద ఉండే వాళ్ళము ఈస్ట్ గోదావరి నుంచి కృష్ణా డిస్టిక్ వరకు, అంటే పాత ఈస్ట్ గోదావరి నుంచి పాత కృష్ణా డిస్టిక్ వరకు మాత్రమే ట్రాన్స్ఫర్స్కి ఎలిజిబిలిటీ ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా కృష్ణా డిస్టిక్ దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మమ్మల్ని ఎక్కడైనా వేయచ్చు. కాబట్టి వాళ్ళని మల్టీ జోనల్ కిందకి తీసుకురావటం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వ ఉత్తర్వు ఏదైతే నేను ఇప్పుడు పోస్ట్ చేసిన పీడిఎఫ్ ఏదైతే ఉందో జీవో నెంబర్ 70 ఉద్దేశం ఏమిటి అంటే గనక వీటినన్నిటినీ బేస్ చేసుకుని ప్రజెంట్ లోకల్ క్యాడర్ని అంతా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యలో అంటే గనక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గజెట్ పబ్లికేషన్ ఏదైతే 15th December 2025 వచ్చిందో అప్పటి నుంచి ఇది ఫిక్స్ అయ్యి ఈ లోకల్ క్యాడర్స్ సెటప్ చేసేంత వరకు ప్రమోషన్స్ అన్నీ ఆగకూడదు. కాబట్టి స్మూత్ గోయింగ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రమోషన్స్ ఇస్తూ ఉండాలి. కాబట్టి అవి ఇస్తూ ఉన్నారు. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే కనుక అవి టెంపరీ ప్రమోషన్స్ మాత్రమే. రేపు ఫ్యూచర్లో ఈ లోకల్ క్యాడర్ సెట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు రివర్షన్ అవ్వచ్చు, లేకపోతే కనుక ముందుకు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రజెంట్ ఉన్నటువంటి 15th December 2025 తర్వాత ఇచ్చినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా ఓన్లీ టెంపరీ బేస్డ్ ప్రమోషన్స్ మాత్రమే. ఇది అప్ టు లోకల్ క్యాడర్స్ సెట్ అయ్యి ట్రాన్స్ఫర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత దెన్ ఓన్లీ మాత్రమే మీకు అది పర్మనెంట్ పోస్ట్గా గుర్తించబడుతుంది. అయితే మీన్వైల్ ఈ 70 వచ్చినప్పటికీ కూడా ప్రమోషన్స్ ఆపమని మాత్రం ప్రభుత్వం పేర్కొనలేదు. బట్ 15 December తర్వాత ఇచ్చినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా టెంపరీగానే భావించాలి. లోకల్ క్యాడర్ ఫిక్సేషన్ అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి అది అయ్యేంత వరకు కూడా ఇచ్చే ప్రమోషన్స్ అన్నిటినీ కూడా టెంపరీగానే తీసుకోమని ఈ జియోని ఇవ్వడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఆఖరికి కానీ నెక్స్ట్ మంత్ కానీ దాన్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జియో నెంబర్ 54 ద్వారా 25th May కల్లా జియో నెంబర్ 54 14th May ఇచ్చి 25th May కల్లా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని నేను పైన చెప్పాను కదా, డిస్ట్రిక్ట్ క్యాడర్, జోనల్ క్యాడర్, మల్టీ జోనల్ క్యాడర్ కింద ఎవరెవరు వస్తున్నారో వాటిలన్నింటినీ కూడా క్లియర్గా ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో ఓన్లీ 4-5 డిపార్ట్మెంట్స్ మాత్రమే వాటిని సబ్మిట్ చేయటం జరిగింది. ఐ థింక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే. బట్ మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా బిఫోర్ 11/6/2026 అంటే 11th June లోపల సబ్మిట్ చేయమని చెప్పేసి మళ్ళా రావత్ సారు యుఓ నోట్ ఇవ్వటం జరిగింది. బట్ ఎన్ని డిపార్ట్మెంట్స్ సబ్మిట్ చేశారనేటువంటిది తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ 11th June కూడా దాటిపోయింది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి ఆల్.